హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నా పేరు జకీర్. ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి ఏసీబీ రెండో విడత విచారణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మనందరికీ తెలుసు, కేటీఆర్ అట్లాగే కొంతమంది ఐఏఎస్ అధికారులందరినీ కూడా ఏసీబీ విచారణ జరిపింది. 55 కోట్ల రూపాయల ఏవైతే లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం ఉందో దానిపైన విచారణ జరుగుతున్న విషయం మనకు తెలుసు, ఫార్ములా ఈ కేసుకు సంబంధించి. సో ఇప్పుడు ఇప్పటికే విచారణ జరిపిన వాళ్ళు కాకుండా అంటే ఇంకొక 10 మందికి నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధమైంది ఏసీబీ. ఇంకొక 10 మంది ఇప్పటికే కేటీఆర్తో సహా 24 మంది స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఇప్పుడు కేటీఆర్తో సహా కేటీఆర్ ప్లస్ ఇంకొక 24 మందిని స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. అంటే వాళ్ళ వాంగ్మూలాలు తీసుకున్నారు. సరే, వాళ్ళు ఏం చెప్పారు ఏమిటి అనేది మనందరికీ తెలుసు. వాళ్ళే బయటకు వచ్చి మీడియాకి చెప్పారు, మాకేం సంబంధం లేదని ఒకసారి, లేకుంటే అధికారులే చూసుకుంటారని ఒకసారి. ఇదంతా కేటీఆర్ చెప్పినట్టుగా వచ్చింది అప్పట్లో, ఒక డిఫరెంట్ ఇష్యూ. సో ఇప్పుడు హెచ్ఎండిఏకు సంబంధించిన నిధులు, ఇది 55 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమైనట్టుగా వచ్చిన ఆరోపణలపైన కేసు దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో నేను చెప్పినట్టు 25 మంది రికార్డ్ చేశారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ FEO దీనికి సంబంధించిన ప్రతినిధులను ఫిబ్రవరి 28న వర్చువల్గా కూడా క్వశ్చన్ చేశారు. కానీ ఇంకా కేసు పూర్తి కాలేదు. FEO అంటే ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన ఆపరేషన్స్ ప్రతినిధులను కూడా వాళ్ళు ఫిబ్రవరి 28న వాళ్ళు విచారించారు. ఎవరు? ఏసీబీ. వర్చువల్గా అక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఫారిన్ నుంచి వర్చువల్గా విచారణ జరిపితే వాళ్ళు చెప్పిన స్టోరీ, కేటీఆర్ చెప్పిన స్టోరీ, మిగతా వాళ్ళు చెప్పిన స్టోరీ, వీటన్నిటి కూడా మళ్ళీ వాళ్ళు వీటన్నిటిని కంపేర్ చేస్తున్నారు. ఎవరెవరు ఏమి ఇచ్చారు ఏంటి అనే దానికి సంబంధించి కంపేర్ చేస్తూ ఇంకా ఈ కేసుతో ముడిపడి ఉన్నట్టుగా భావిస్తున్న 10 మందికి నోటీసులు బహుశా ఇవాళ రేపు ఇష్యూ చేసే అవకాశం ఉంది. ఆ 10 మందికి కూడా ఈ కేసుతో అంటే ఈ ఫార్ములా ఈ రేస్ కేసుతో సంబంధం ఉంది కనుక వాళ్ళ పాత్ర ఏమిటి, వాళ్ళకి ఏమైనా ముడుపులు ముట్టాయా అన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. సో ఆ 10 మంది కూడా తేలితే అంటే మొత్తం 35 మంది స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ అయిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఏసీబీ ఒక కంక్లూజన్కి వస్తే ఇందులో ఈ దుర్వినియోగం జరిగిందని చెబుతున్న దాంట్లో ఎవరెవరి పాత్ర ఏమిటి, ఇవన్నీ కూడా తేలే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏసీబీ ఈ విచారణ ప్రక్రియకు సంబంధించిన కంక్లూజన్ని వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ తర్వాత కోర్టు ఎటువంటి డైరెక్షన్ ఇస్తుంది, ఎవరెవరిని అరెస్ట్ చేయాలని చెబుతుంది, దాన్ని బట్టి అరెస్టుల ప్రక్రియ ఉంటుందని కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.